ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? మేము గిరిజన గురుకులాల్లో ఎస్ఓఈ సిఓఈల్లో అలాగే మిగతా జనరల్ స్కూల్లో చాలామంది పనిచేస్తున్నారండి అవుట్ సోర్సింగ్ విధానంలో. మాకు మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో వేరు వేరు ఇన్స్టిట్యూషన్లో జనరల్ కావచ్చు, సిఓఈలు కావచ్చు, ఎస్ఓఈలు కావచ్చు, ఇలా గురుకులాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో టీజీటీలుగా, పీజీటీలుగా, జేఎల్స్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మాకు శాలరీ అనేది ఇప్పటివరకు ఏది పెంచలేదు. ఏ పిఆర్సీ కూడా మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎప్పుడు మిగతా డిపార్ట్మెంట్లో శాలరీలు పెరిగినాయి, తర్వాత వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కూడా వచ్చింది. కానీ ఈ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి మాకు ఏంటంటే ఇటువంటి జాబ్ సెక్యూరిటీ లేదు, తర్వాత జీతాలు కూడా పెంపుదల లేదు. ఏ పిఆర్సీ అమలు కూడా ఇప్పటి వరకు మాకు సంబంధించినంత వరకు ఏం పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే అవుట్ సోర్సింగ్ విధానం అనేది మాకు అంటే మా గిరిజన గురుకులాల్లో ఓన్లీ గిరిజన గురుకులాల్లోనే ఉంది మా టీచర్స్గా, మిగతా సొసైటీస్లో లేదు. ఇంకా ఏంటంటే ఇంకా మమ్మల్ని ఏపీ కాస్ట్లో పెట్టేసి మాకు ఒక సెపరేట్గా కాలం పెట్టేస్తే ఏపీ కాస్ట్లను కూడా అడిగితే మీరు అందులో కూడా లేరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము ఎటు ఉన్నామో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉన్నాము. అది కాబట్టి మాకు ఏంటంటే ఏదో ఒక జాబ్ అంటే ఈ అవుట్ సోర్సింగ్లోనే పనిచేస్తున్నాం, కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ లేకపోతే ఏవైనా ఇప్పుడు జనరల్గా బయట ఉద్యోగులకి ఇంప్లిమెంటేషన్ చేసి ఇవి కూడా మాకు అప్లికేబుల్ అవ్వట్లేదు. సో దాని గురించి మేము అలాగే ఇంకోటి ఏంటంటే ఇలా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కొంతమంది టీచర్స్ ఉన్నారు, అలాగే జేఎల్స్ ఉన్నారు. ఇప్పుడు డిఎస్సిలో ఆ పోస్టులని కూడా తీసేద్దామనే ఆలోచనలో గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంది. సో దాని గురించి ప్రభుత్వాన్ని అడగడానికి, అంటే పనిచేస్తున్నటువంటి ఈ 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వీళ్ళకి వెయిటేజ్ కాదు, వెయిటేజ్ ఇచ్చినా కూడా కొంతమంది ఆల్రెడీ వయసు అయిపోయినటువంటి టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకు ఏదైనా మరి మేము ఈ ప్రభుత్వం రావాలని చాలా కోరుకున్నాము. గత ప్రభుత్వంలో మమ్మల్ని టీడీపీ సంబంధించినటువంటి ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుందని ఆశించి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా ఈ కోరిక ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ ఈ అవుట్ సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్లోకి మమ్మల్ని మార్చి మాకు న్యాయం చేకూరుస్తారని గవర్నమెంట్ని ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఆ నమ్మకంతోనే వచ్చాము. అందుకనే మరి ఈ కూటమి ప్రభుత్వం మీద ఆ నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చి కలిసి మా యొక్క ఆవేదనని వాళ్ళకి తెలియపరచాలని ఇక్కడ అందరికి కూడా చాలా వచ్చాము. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఎంపీ దగ్గరికి కానీ మీ సమస్యల గురించి? వెళ్ళాము. పోరాడారా? గతంలో పోరాటాలు జరిగాయి, కానీ మమ్మల్ని మభ్యపెట్టి అనేక రకాలుగా అలాగా మీకు మేము చేస్తాం, మీకు తప్పనిసరిగా చేస్తామనేటటువంటి హామీని మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి హామీని తొంగలో దొక్కేసి మాకు ఎటువంటి ఉపయోగకరమైనటువంటి చర్యలు ఏమీ కూడా తీసుకోలేదు. శాలరీలు పెంచడం కానీ ఏం తీసుకోకుండా మమ్మల్ని మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు ఈ గురుకులంలో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ వల్ల అని ఒక్కొక్క టైంలో లాస్ట్ 2019 ఆ టైంలో కూడా మాకు అలాగనే పక్కనే ఉంచేశారు. అప్పుడు కూడా పెంచుతామని నేటికి కూడా పెంచకుండా మా ఫైళ్ళన్నీ కూడా పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చిందని మేము ముఖ్యమంత్రి గారిని కోరుదామని మేము రావడం జరిగింది సార్. కనీసం వాళ్ళు వినడానికన్నా మీకు గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే కానీ మీ సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు విన్నారా? అయితే వినడం అయితే సానుకూలంగా స్పందించేవాళ్ళు, పనికి వచ్చేసరికి అది ఎటువంటి పని కూడా జరిగేది కాదు. మేము మీకు చేస్తాం అంటే మేము వాళ్ళు అలాగ చెప్తే కదా మేము స్కూల్లో ఉంటాం. అలాగనే ఉండే విధంగా వాళ్ళు అనేకమైనటువంటి చర్యలు తీసుకొని మమ్మల్ని అలాగనే అక్కడటే ఉంచేయడం, స్కూల్లో పనిచేసే విధంగా చేశారు. అయితే దీంతో వాళ్ళ తాలూకా దీని ప్రకారం మేము కూడా మాకు చేస్తారు కదా అని చెప్పేసి మేము కంటిన్యూగా స్కూల్లో వర్క్ చేయడం జరిగింది. కానీ నేటికి కూడా గత ప్రభుత్వంలో ఆ యొక్క చర్యలు ఏమి తీసుకోలేదు. అనేక విధాలుగా మేము నష్టపోవడం కూడా జరిగింది. నారా లోకేష్ చంద్రబాబు గారు మీ సమస్యల్ని నెరవేర్చగలరా?
నెరవేరుస్తారని మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము అదే కదా ఏదైనా ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా సైడ్ని పెట్టేసి పక్కన పెట్టేసి రెగ్యులర్ నోటిఫికేషన్లో ఈ యొక్క అవుట్సోర్సింగ్ పోస్టులన్నీ కూడా 1143 పోస్టులు అనేది రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇస్తూ చేయడం జరిగింది. అయితే ఇది మేము గత 2005 నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాం. ఈ సుమారుగా నేను ఇప్పుడు ఉన్నాను, నాకు 48 సంవత్సరాలు ఉంది. ఇంకేం నాకు కూడా రాయడానికి మరి ఉండదు కదండి. అటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నప్పుడు మాకు నోటిఫికేషన్ ఏమి ఉపయోగపడుతుంది. అందువల్ల మాకు కూడా ఇటువంటి దీంట్లో పెట్టకుండా కంపల్సరీ ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మినహాయింపించి సిఆర్టీగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఫేవరబుల్, అందరికీ కూడా ఫేవరబుల్గా ప్రభుత్వం కనుక. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సమస్యని కంపల్సరీ మీ సమస్యని మేము రెక్టిఫై చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.